పెట్టిన వ్యక్తి ఎవరైనా ఉంటే 21 కి 21 సీట్లు గెలిచి చూపించి ఇవాళ ఓజీతో బాక్స్ ఆఫీస్ మొత్తం బద్దలు కొట్టేటట్టు చేసింది ఒక్క పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ ఎలా ఉంది మేడం? అసలు నేను చెప్తున్నా కదా, ఇది గ్యాంగ్స్టర్ అని కాదు. అసలు పవన్ కళ్యాణ్ గారిని ఎవరు బీట్ చేయలేరు, ఇంకా చరిత్రలో ఎవరు బీట్ చేయలేరు. ఆయనకి ఎవరు సాటి రారు. పవన్ కళ్యాణ్ ఒక్కలే, వన్ అండ్ ఓన్లీ ఓజీ. ఎవర్ గ్రీన్ కాదు, అసలు షివరింగ్ వచ్చేస్తుంది మూవీ చూస్తే. అసలు ఒంట్లో ఫైర్, ఎవరైనా సరే విత్ ఫైర్ తో బయటికి ఎంత ఎలా అంటోడైనా సరే లోపలికి వెళ్ళాడంటే విత్ ఫైర్ బయటికి రావాల్సిందే. విలన్ గా ఇమ్రాన్ రష్మి యాక్టింగ్ ఎలా ఉంది? అసలు ప్రతి క్యారెక్టర్ ఆనిముత్యం. నేను ఒక క్యారెక్టర్ ఇది అని చెప్పలేను. లాస్ట్ కి నేను ఇప్పుడు కాంట్రవర్సీ అయినా పర్వాలేదు కానీ పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని కమెంట్స్ చేసినా ఏం చేసినా మూవీలో ఆయనకి ఫేవర్ గా మాట్లాడి లాస్ట్ డైలాగ్స్ అయితే కేక అసలు లాస్ట్ ప్రకాష్ రాజ్ గారు కూడా మూవీలో ఒప్పుకున్నారు ఆయన బ్రాండ్ అని చెప్పేసి. అలాంటి మూవీ ఇది. దీనికి చరిత్ర తిరగరాశారు ఆయన. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను చూడండి. పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరు అన్నలు అన్నారు. ఎవరు? మెగాస్టార్ చిరంజీవి గారు, నాగబాబు గారు. ఈ రోజు ఈ సినిమా నుంచి ఇద్దరు తమ్ముళ్ళు అయ్యారు. ఒకరు తమన్, ఒకరు సుజీత్. ఆ విధంగా తీశారన్నమాట. పవన్ కళ్యాణ్ గారు, సుజీత్, తమన్ వీళ్ళు ముగ్గురు ప్లాన్ చేసి ఏదో ఇండస్ట్రీ రికార్డు బద్దలు కొట్టాలని ఈ సినిమా తీశారన్నమాట. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ చేయండి, అసలు మించిపోతుంది. కొరియా సినిమాలు చూస్తే మీకు తెలుస్తుంది. లాస్ట్ లో ఓజస్ ఓజస్ ఓషి ఓషి అని ఆ స్వాగ్ లో ఒక సాంగ్ పడతాడు. అదైతే మెంటల్ అంటే మెంటల్. అర్జున్ దాస్ ట్విస్ట్ అవుతే హైలైట్, సినిమాకే హైలైట్. థ్యాంక్ యూ. ఇంతకుముందు నందమూరి తమన్ అన్నారు కదా, ఇప్పుడు కొనిదల తమన్ అంటారా? కొనిదాల తమన్ అంటారన్నా, పవన్ కళ్యాణ్ తమ్ముడు అంటారు. బ్లడ్ రిలేషన్ ఎలా ఉంటుందో అలా ఉంటది అన్నమాట. ఆ విధంగా ఇచ్చాడు. బీజిఎం అయితే మెంటల్ ఎక్కిపోయేసింది బ్రో, చాలా బాగుంది. విలన్ గా వింటేజ్ పవన్ కళ్యాణ్ ఒక తమ్ముళ్ళు ఒక సాంగ్ కూడా పెట్టారు. ఇది సోల్జర్ సాంగ్. ఆ సాంగ్ లో కత్తి ఇలా తిప్పుతా ఉంటే మళ్ళీ పాత పవన్ కళ్యాణ్ చూసినట్టు ఉందన్నమాట. ఆ రేంజ్ లో ఉంది సినిమా. కటానా ఊచకోత, అణిచివేత, నరికివేయడము ఇలా తిప్పుతుంటేనా అసలుకి ఆ కత్తికి మనకే భయం వేస్తా ఉంది. ఆల్రెడీ అన్న కొరియన్ లో అన్ని విద్యలు నేర్చుకున్నాడు కాబట్టి జపాన్ లో నాన్ చెక్ ఫైట్ కూడా ఉందన్నమాట. ప్రతి ఒక్కటి మెంటల్ మాస్. విలన్ గా ఇమ్రాన్ రష్మి యాక్టింగ్ ఎలా? ఇమ్రాన్ ఇష్మి బ్రో అసలుకి చెప్పాలి. ఇమ్రాన్ ఇష్మి గురించి సెకండ్ హాఫ్ మొత్తం అసలుకి పోటాపోటీగా ఉంటది అనమాట. ఇమ్రాన్ హష్మికి కూడా బీజిఎం చాలా హైలైట్ గా ఇచ్చాడు బ్రో. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కానీ అలాగే శ్రీయారెడ్డి క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్కటి ఇరగదీశారు అనే చెప్పొచ్చు. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ తమ్ముడు, పవన్ కళ్యాణ్ చూడొచ్చు ఇప్పుడు మనం. మొత్తం సినిమా ఎట్లా? ఖచ్చితంగా ఇంకా ఎక్కువ ఉంది. ఓవరాల్ గా సినిమా మొత్తం ఎలా ఉంది సార్? సూపర్ అండి, నెక్స్ట్ లెవెల్ మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చంపేశాడండి తమన్. పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ ఎలా ఉన్నారు సార్? చాలా బాగుంది. సో దుబాయ్ నుంచి స్పెషల్ గా వచ్చింది కత్తి. ఓకే మూవీ చాలా బాగుందండి. ఎక్సలెంట్ మూవీ. పవన్ కళ్యాణ్ ఈస్ బ్యాక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్ అండి. మ్యూజిక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దంచుడు అసలు గ్యాప్ లేకుండా కొట్టాడు. నెక్స్ట్ లెవెల్ మూవీ. సూపర్ గా ఎంజాయ్ చేస్తారండి. మూవీ చాలా బాగుంది. లోపల థియేటర్లో కొట్టు చావాలంతే, మామూలుగా లేదన్న ఓజీ. మేము ఎంత ఎక్స్పెక్ట్ చేసినాం దానికి డబల్ ఉంది ఓజీ. నిజంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇదంతా స్టోరీ నేరేషన్ కానీ మామూలుగా లేదన్న సినిమా. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అందరికి ఒకటే చెప్తున్నాను, ఈ సినిమాతో ఆకలి తీరిపోయింది అంతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికి. బాగుందన్న, చాలా బాగుంది మూవీ. ఓజీ పార్ట్ 2 ఓజీ పార్ట్ 2 వన్ చూడండి అన్న. వన్ చాలు, పార్ట్ 2 తర్వాత చూద్దాం. మ్యూజిక్ తమన్ గారు కదా, మ్యూజిక్ చెదగొట్టాడు. మా పేరు మార్చుకుంటాం ఎందుకన్నా, సినిమా వచ్చిన అలాగేం లేదన్న. తమన్ గారు ఎప్పుడే ఉన్న బ్రాండ్ కింద కొట్టారు. దానికి ఇది విజువల్స్ యాడ్ అయినాయి, అందువల్ల సినిమా బాగా చాలా బాగుంది. అసలు మైనస్ చెప్పడానికి సినిమా సునామీ. నిజంగా చెప్తున్నా, ఇండస్ట్రీ షేక్ చేసిండు. ఓజీ షేక్ అయిపోయింది. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మించి రాదు కూడా. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నిజంగా రాసి పెట్టుకోండి, ఇది ఒక సునామీ అని చెప్పొచ్చు. ఇది ఒక సునామీ, పవన్ కళ్యాణ్ గారి సునామీ అని చెప్పొచ్చు. ఈ ఓజీ సినిమాకి
ఈ ఓజీ సినిమాకి ప్రారంభం మాత్రమే. ఇది ఒక బ్లాక్ బస్టర్. నిజంగా చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు నిజంగా హ్యాట్సాప్ అన్న పవన్ కళ్యాణ్ అన్న. మేము ఒక బద్రీలా, ఒక ఖుషీలా, ఒక తమ్ముళ్ళ ఎలా చూసినామో మిమ్మల్ని అలానే చూసినాం. మళ్ళా అంతా ఎంజాయ్ చేసినాం. ఆ ఫైట్స్ కానీ, స్టైల్స్ కానీ, ఆ డైలాగ్లు కానీ, ప్రతి ఒక్క చాకులతో పట్టుకొని కానీ, జాన్చా కానీ, మొత్తం బ్రూస్లీ కనిపించిండు, జాకీ చాన్ కనిపించింది మన పవన్ కళ్యాణ్ గారు. నిజంగా చెప్తున్నా ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. ఇది పవర్ స్టార్ గారు మాత్రం సాధివే. పొలిటికల్ గా ఎంత సంపాదించుకున్న పేరు, సినిమా ఇండస్ట్రీ అంత పేరు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ గారు. ఇక తమన్ గారు మీ పేరు చెప్పలే. నిజంగా ఈ సినిమాకి దద్దరిల్లిపోయింది, షేక్ చేసిన మొత్తం మ్యూజిక్ మాత్రం దద్దరిల్లిపోయింది. మళ్ళీ ఒక ఏఆర్ రెహమాన్ లాగా కొట్టిన మ్యూజిక్ మాత్రం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతిదీ ఇరుగా తీసిరంటే తమన్ గారితో చెప్తున్నా అన్న మస్తు కొట్టినామన్నా. సుజిత్ గారు సూపర్. మీరు ఇంత పెద్ద సినిమా ఎట్లా హ్యాండిల్ మాత్రం మస్తు చేసారు సుజిత్ గారు. హ్యాట్సాప్. ఇమ్రాన్ హష్మిన్ నిజంగా మీరు హీరో లెక్క చూసినాం. ఈ సినిమాలో ఒక విలన్ లెక్క యాక్టింగ్ చేసి చింపేసారు. నిజంగా ఇమ్రాన్ హష్మిన్ హ్యాట్సాప్ చెప్పొచ్చు. ఈ సినిమా బ్లాక్ బస్టర్. గుర్తుపెట్టుకోరు, నేను ఏ అభిమానంగా తప్పు ఎత్తలేను. ఇది ఒక బాహుబలి, ఒక పుష్ప, ఒక కేజీఎఫ్ రికార్డు వల్ల అంటే కలెక్షన్ లో మాత్రం రికార్డు కొడుతుంది. ఆ సినిమా బ్లాక్ బస్టరే. దాన్ని మించి కలెక్షన్ కొడుతుంది. కొట్టాలి. తెలుగు సినిమా మంచి స్థాయిలో ఉండాలి, మంచి పేరులో ఉండాలి. మనస్ఫూర్తి కోరుకుంటున్నా. జై పవర్ స్టార్, జై ఓజీ. సూపర్ 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 అన్న. సూపర్ హిట్ సినిమా బ్లాక్ బస్టర్ అన్న. 2000 కోట్లు క్రాస్ అన్న. 2000 కోట్లు అన్న. 2000 కోట్లు క్రాస్ చేస్తుందన్న. ఓజీ సినిమా వచ్చేసి సూపర్ హిట్ ఉందన్న. బ్లాక్ బస్టర్ అన్న. ఇన్ని రోజులు ఆకలితో ఉన్నానా నేను. ఓజీ సినిమా ఎప్పుడా అనేనా ఈ రోజు వచ్చేసింది. ఓజీ సినిమా చూడంగానే నా మైండ్ బ్లోయింగ్ అన్న. మైండ్ పోయిందన్న. మైండ్ పోయింది అన్న. మైండ్ పోయిందన్న అన్న. ఓజీ సినిమా చూడగానే మైండ్ పోయింది. అంటే నా కడుపు నిండిపోయిందన్న. ఆ విజన్, ఆ సాంగ్స్, ఆ మ్యూజియం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాప ఏమైనా ఉందన్నా అన్న. క్లైమాక్స్ లో అయితే సూపర్ ఉంది. క్లైమాక్స్ అసలు ఎవరు ఊహించరు అలాంటి క్లైమాక్స్ అది. నిజంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న కెరియర్ లో ఇది బిగ్గెస్ట్ హిట్ అనే సినిమా ఇది అన్న. బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు. ఇప్పుడు ప్రజెంట్ ఓజీ అన్న. ఎక్సలెంట్ అన్న, ఎక్సలెంట్. నా గుండె మీద ఒట్టు. ఓజీ సినిమా హిట్. ఇంకోసారి అన్న నా గుండె మీద ఒట్టు. ఓజీ సినిమా హిట్. 2000 కోట్లు అన్న. రాసి పెట్టుకోండి అన్న. కడుపు నిండిపోయిందన్న. ఓజీ సినిమా చూడగానే కడుపు నిండిపోయింది. కమల్ సార్ మ్యూజిక్ అయితే సూపర్ అన్న. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్న. మన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో ఎంట్రీ ఉంటుందన్న. అక్కడ వచ్చినప్పుడు నరాలు అన్న తెగిపోతాయి. నరాలు ఉండవు, తెగిపోతాయి నరాలు తెగిపోతాయి అన్న. సూపర్ హిట్. సుజిత్ పేగులు తీసి మ్యాచ్ హౌస్ ముంచి భారతంగి తాగా స్టఫ్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బాయ్ సంభవం. ఎవ్రీ సీన్, ఎవ్రీ షాట్ సుజిత్ తమను ఫ్యాన్ బాయ్ సంభవం. మ్యాడ్ డ్యూటీ చేసిన పవన్ కళ్యాణ్ కి. ఇంట్రో దగ్గర, ఇంటర్వెల్ దగ్గర, పోలీస్ స్టేషన్ సీన్, ప్రతి సీన్ మైండ్ పోతుంది లోపల. సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ 2 రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా అంటే చాలా ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్ సీన్స్ కావచ్చు, ఫైట్ సీన్స్ కావచ్చు, సుజిత్ గారి డైరెక్షన్ కావచ్చు, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అక్కడ లోకేష్ తీస్తే తమిళ్లో ఫ్యాన్ బాయ్ గా సుజిత్ డైరెక్టర్ అయితే, ఇక్కడ ఫ్యాన్ గా సుజిత్ మాత్రమే నిలబడ్డాడు. ఇక్కడ దగ్గర 1000 కోట్లు కలెక్ట్ అయిపోతుంది. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది. మామూలుగా లేదు సినిమా. వాళ్ళు చెప్తున్నట్టుగానే, వాళ్ళు అరుస్తున్నట్టుగానే అన్నిటికీ మ్యాచ్ అయింది సినిమా. ఇలాంటి సినిమా మళ్ళీ తీయాలంటే ఓన్లీ అది ముగ్గురు వల్లే సాధ్యం. సుజిత్, తమన్, పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ లో మళ్ళీ ఏమైనా సినిమా వస్తే ఈ సినిమాని బీట్ చేస్తుంది, లేకపోతే చేయలేదు. అంతే. సినిమా ఓవరాల్ గా ఒక రివ్యూ చెప్పనా? బాబు అంతే. సైలెంట్ చేసేసి నాట్ ఓన్లీ ఆంధ్ర, నాట్ ఓన్లీ తెలంగాణ. ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ మూవీ ఎవరైతే లైక్ చేస్తారో వాళ్ళందరికీ ఈ సినిమా నచ్చుతుంది కంపల్సరీ. పవన్ కళ్యాణ్ యాక్షన్ మాత్రం యాజ్ యూజువల్ గా చేశాడు. ఎందుకంటే గొప్ప యాక్టర్ కాబట్టి.
ఛానల్ ఎదుగుతున్నా, నాకు నచ్చిన ఛానల్ ఎదుగుతున్నా. ఇది ఒక వీడియో. యాక్చువల్లీ ఒక మ్యాటర్ చెప్పాలంటే ఐ లైక్ పవన్ కళ్యాణ్ యాజ్ ఏ హీరో ఫ్రమ్ మై చైల్డ్హుడ్. I like Pawan Kalyan as a hero from my childhood. Apart from the politics, I like his acting and ఏంటంటే నాకు అది మీకు సినిమా ఏదేదో కావాలి కాదు. పవన్ కళ్యాణ్ సలార్ని ప్రభాస్ లో ఎలా అయితే ప్రభాస్ ఫ్యాన్ చూసిల్లో, పవన్ కళ్యాణ్ ని ఓజీలో అలా చూసిల్లు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. సుజిత్ థ్యాంక్ యూ. నాకేం తెలుసు భయ్, నచ్చినోడు చేపిస్తాడు. మీకు కావాల్సింది ఆ తమ్ముళ్ళు వేసుకో. ఇంకా సో కంప్లీట్ గా ఫ్యాన్స్ ఆఫ్ అన్న, కంప్లీట్ గా ఏ ఒక్క ఫ్యాన్ కూడా డిసప్పాయింట్ చేయరు. ఫ్రమ్ స్టార్టింగ్ తో ఇంట్రడక్షన్ సీన్ టు ఇంటర్వెల్ సీన్ వరకు కంప్లీట్ గా మొత్తం ఫ్యాన్స్ ఆఫ్ తో నింపేస్తారు. మొత్తం ఎలివేషన్స్ పడ్డాయి. బట్ ఓన్లీ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ గారికి చాలా లిమిటెడ్ సీన్స్ పడ్డాయి. ఒక 3-4 సీన్స్ పడ్డాయి, అవి కూడా ఎలివేషన్స్ లో కలిసిపోయి పెద్ద స్టోరీ ఇంపాక్ట్ అయితే కనిపించలేదు. అండ్ సెకండ్ హాఫ్ కూడా ఒక రొటీన్ రెగ్యులర్ గ్రామ్స్ డ్రామా అవ్వడం వల్ల పెద్ద స్టోరీ కూడా కనిపించలేదు. కానీ ఓన్లీ పాజిటివ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఆయన స్వాగ్ అయినా లేదంటే తమన్ గారి బీజం అయినా సరే అది నెక్స్ట్ లెవెల్లో పడ్డాయి. సో వాటి వరకు ఏ ఒక్క ఫ్యాన్ కూడా డిసప్పాయింట్ అవ్వరు. బట్ ఇంకొంచెం మంచి గ్రిప్పింగ్ స్టోరీ అయినా లేదంటే ఒక మంచి టర్న్ ఏమని తీసుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. బట్ ఓవరాల్ గా మీరు ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వస్తారో ఈ 2-3 ఇయర్స్ ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసి ఓజీకి వచ్చామో దాని వరకు అయితే ఎలాంటి డిసప్పాయింట్మెంట్ ఉంది ఫ్యాన్కి. బట్ ఒక న్యూట్రల్ ఆడియన్స్ వస్తే మాత్రం మేబీ స్టోరీ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. అండ్ కొంచెం వైలెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఆ విషయంలో డిసప్పాయింట్ అవ్వచ్చు. కానీ ఇంకెక్కడ కూడా ఒక ఫ్యాన్ ఒక్కరు కూడా ఒక్క నెగిటివ్ అయితే చెప్పరు. ఆ లెవెల్ అయితే పడింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇది బెస్ట్ ఫిల్మ్ అంటారు సార్? లుక్స్ వైజ్ గా ఎలివేషన్ వైజ్ గా బెస్ట్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. బట్ స్టోరీ ఇంకొకటి బాగుంటే మాత్రం పవన్ కళ్యాణ్ కెరీర్లోనే కాదు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద మెయిన్ హిట్ అయ్యేది. అండ్ తెలుగు రాష్ట్రాల్లో అయితే బాహుబలి రికార్డ్స్ అయితే బ్రేక్ అయ్యేది. బట్ ఆ స్టోరీ విషయంలో ఇంకొంచెం గ్రిప్పింగ్ తీసుకోవాల్సింది. ఆయనకి చాలా మంచి ఎలివేషన్స్ పడ్డాయి, మంచి బీజం కూడా పడింది. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ వచ్చి అంత పవర్ఫుల్ గా చూపించలేదు. ఆయన ఏదో ఎలివేషన్ ఇస్తున్నారు కానీ అంత పవర్ఫుల్ గా లేదు. అండ్ తన క్యారెక్టర్ కూడా చాలా త్వరగా క్లోజ్ అయిపోయిన ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ ఇంకేదైనా ఒక మంచి డ్రామా పెట్టుకొని ఒక క్యాట్ అండ్ మౌస్ అలాంటివి పెట్టుకోవాలంటే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉండేది. బాహుబలి దగ్గరికి వెళ్ళదు. అందరూ పోవాలనుకుంటారు లండన్. ఈ సినిమాలో దుమ్ము దులిపేసింది తమను. జూలో ఉంటది జింక, ఈ సినిమాలో హీరోయిన్ ఉంది ప్రియాంక. కత్తే బ్రో సినిమా మాత్రం హీరోయిన్ మాత్రం బాబా బుర్ర పాడైపోతుంది చూస్తే. ఫైర్ లో ఉంది పవర్, ఈ సినిమాలో ఉంది పవర్ స్టార్. తిరిగి లేదు, తగ్గేది లేదు. మా పవర్ అని ఇవ్వండి పవర్. క్లైమాక్స్ చూస్తుంటా భయ్యా, బాబా సీట్ లో కూర్చోలేం భయ్య, అంత బాగుంది. బోయపాటి సీన్ గారు మళ్ళీ గుర్తొస్తారు ఈ క్లైమాక్స్ ఫైట్ అయితే. బోయపాటి గారు లేపారు అరహర వీరమ సినిమాలో తలకాయ, ఈ సినిమాలో కూడా అలాగే లేపుతారు ఒక తలకాయ. అబ్బాబా మళ్ళీ బోయపాటే గుర్తొచ్చింది బ్రో నాకు. మీరు కూడా ట్రై చేయాలి. సూపర్. హీరో యాక్టింగ్ ఎలా ఉంది? విలనా? విలన్ బాగున్నాడు కాకపోతే చచ్చిపోయిన తర్వాత చెప్పండి. సూపర్. సాంగ్స్ బాగున్నాయి, నచ్చినాయి? అంతగా సాంగ్స్ ఏం లేవు. సినిమాలో ఫైటింగ్ సీన్స్ ఎలా ఉన్నాయి? చాలా వైలెంట్ గా ఉంది. ఎలా అనిపించింది? ఏం నచ్చింది ఎంట్రన్స్. ఏ సాంగ్స్ బాగా నచ్చింది? సూపర్. కానీ చిన్నప్పుడు అర్జున్ దాస్. పవన్ కళ్యాణ్ నచ్చారు సినిమాలో? పవన్ కళ్యాణ్ గారు సూపర్ ఉంది. సూపర్ ఉంది. ఏ సీన్ బాగా నచ్చింది? నాకైతే ఫైటింగ్ సీన్స్ నచ్చింది. ఫైటింగ్ సీన్స్ బాగా నచ్చింది. ఓకే. ఏ సాంగ్ అంటే బాగా ఇష్టం? దాంట్లో ఫస్ట్ లో ఒక సాంగ్ వస్తాయి కదా, ఐసింగ్ చెప్పాయా అని. సుజిత్ డైరెక్షన్ నీకు ఎట్లా? నాన్న చంపకుంటుంటే ఈ బాధలు వచ్చేది. అంతేనా? ఓకే. ఓవరాల్ గా ఎట్లా అనిపిస్తుంది ఫ్యాన్స్ తో చూడడానికి మూవీని? నాకు ఫ్యాన్స్ ఇస్తుంటే కొంచెం భయమే. కొంచెం భయం అవుతుందా? ఓకే. ఏంటి డైలాగ్ ఏమన్నా? స్టోరీ లేదు, ఏమీ లేదు అంటాను. సినిమా చాలా బాగుంది, ఎక్కడ తగ్గవలసిన అవసరం లేదు. తమను మంచి మ్యూజిక్ ఇచ్చాడు,
డైరెక్టర్ మంచి ఎలివేషన్ చూపించాడు. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ బాగుంది, ఒక మంచి పర్ఫార్మెన్స్ ఉంది. అన్లిమిటెడ్ యాక్టింగ్, అన్లిమిటెడ్ పర్ఫార్మెన్స్, అన్లిమిటెడ్ మ్యూజిక్, అన్లిమిటెడ్ ఎలివేషన్స్ అన్ని ఎక్కడ తప్పలేదు. ఒకటే విషయం, కేసీ లేదు, పీసీ లేదు, అంతా ఓజీ నడుతుంది లోపలంతాను. చాలా బాగుంది. ఆ తలకాయలో లేచిపోతున్నాయి. అసలు తలకాయలు కొట్టాలంటే బాలకృష్ణ లాగా కొడతాడు. బాలకృష్ణ మొగుళ్ళే తయారాడు ఇందులో. విలన్ గా హిమ్రాన్ రష్మి యాక్టింగ్ ఎలా ఉంది? ఆషిక్ బానాయా సూపర్ వేసేవయ్యా అన్నట్టుంది. అయితే బాగుంది, చాలా బాగుంది. డైరెక్టర్ సుజిత్ ఎలా వర్కౌట్ అయింది? డైరెక్టర్ అన్న ఒక మంచి హీరో దొరికాడు. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి హీరో. అలాంటి హీరోకి అలాంటి డైరెక్టర్ దొరకడం అంటే మామూలు విషయం కాదు. ఫ్యాన్ బేస్ కాబట్టి ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో మరొకసారి నిరూపించాడు. చాలా బాగుంది, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. సినిమా అంతా ఎలివేషన్స్ కనపడుతున్నాయి. పవన్ అన్న కెరీర్ లో ఇలాంటి సినిమా రాదు. ఒక మంచి సూపర్ హిట్ మూవీ. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే అవుట్ ఆఫ్ 5కి 3.5 వరకు మన సినిమాకి ఇవ్వచ్చు. చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. ఫ్యాన్స్ కి అయితే పంటగా, ఇంకా చెప్పవసరం లేదు. సిఆర్రెడ్డి గారి పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది? చాలా బాగా చేశాడు. హీరోయిన్ గారిది ఎట్లా ఉంది? ప్రియాంక మోహన్ గారు చాలా బాగా. ఇమ్రాన్ హసీం గారిది ఎట్లా ఉంది? అంటే హీరో దగ్గర వెళ్ళని చెప్పుకోవచ్చా? ఇమ్రాన్ హసీం విలన్ కూడా చాలా బాగా చేశారు. మెయిన్ రోల్ ప్లే చేశారు. ఓవరాల్ గా మూవీ నుంచి రేటింగ్ ఎంత ఇస్తావు? 5కి 10. 5కి 10. బాగుంది. పవన్ కళ్యాణ్ గారి గ్యాంగ్స్టర్లు ఎలా అనిపించింది? అసలు గూస్ వచ్చినాయి, అందరూ ఒకటిసారి మాట్లాడరా. పవన్ కళ్యాణ్ ఓజీ మీనింగ్ ఏందో నాకు ఇప్పుడు తెలిసింది సినిమా చూసినాక. చాలా బాగా తీశారు సినిమా చూసాక. చాలా బాగా అనిపించింది. ఎంజాయ్ చేసాం మేమైతే. మొత్తం ఎంజాయ్ చేసాం. గూస్ బంప్స్ సాంగ్స్ అన్ని గూస్ బంప్స్ అసలు అంత బాగా వాయించాడు. చాలా ఎంజాయ్ చేసాం సాంగ్స్. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ద బెస్ట్ ఫిల్మ్ అంటారా? అనుకోవచ్చు. మెయిన్ సినిమా 100% అన్ని ఎమోషన్స్ ఎక్సెప్ట్ కామెడీ ఎక్సెప్ట్ చేయకూడదు మనం. పవన్ కళ్యాణ్ శాక్ కానీ, యాక్టింగ్ కానీ, తమన్ బీజిఎం, సుజిత్ డైరెక్షన్ సింప్లీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎక్కడ కూడా ఒక గ్యాప్ లేకోకుండా వాయించి పడేశాడు. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఇంట్రెస్ట్ సూపర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. లవ్ ట్రాక్ కానీ, ఆ సువి సాంగ్ కానీ, ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక ఫైట్ సీన్ కానీ, ఇంటర్వెల్ తర్వాత మధురై పోలీస్ స్టేషన్ లో వచ్చే ఆ సీన్ కానీ, గూస్ బంప్స్. పవన్ కళ్యాణ్ వాకింగ్ స్టైల్, స్వాగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇచ్చి పడేశాడు. బీజిఎం ఎక్కడ కూడా తమను ఒక్క సెకండ్ కూడా మనకి గ్యాప్ లేదు, వాయించి పడేశాడు. సినిమా మాత్రం చాలా చాలా బాగుందండి. రాత్రి ప్రీమియర్ చూశాను, ఇప్పుడు మళ్ళీ ఐమాక్స్ లో ఈ ఫస్ట్ షోకి వచ్చాను. చాలా బాగుంది. హంగ్రీ చితాస్ ఎవరైతే ఆకలితో ఉన్నారో అందరికీ కూడా ఇది బుక్తాయిసంతో ఈ సినిమా అనేది ఫుల్ఫిల్ చేసేసింది. పగరగిలిన ఫైరు కలబడితే గుండెలో ఫియరు, పగరగిలిన ఫైరు మొదలెడితే మిగలలే ఎవరు, పగరగిలిన ఫైరు కసి పుడితే శత్రువే శివరు, పగరగిలిన ఫైరు తన నిప్పు కళ్ళ పులిప